ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వెంకటస్వామి వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అట్లాగే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు జిల్లా కలెక్టర్ హైమావతి, అట్లాగే జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి కంటే ముందుగా జిల్లాలో కొత్తగా మంజూరైనటువంటి లబ్ధిదారులకు కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోటోకాల్ ఉల్లంఘన విషయంలో పెద్ద ఎత్తున రసాభాస జరిగింది. ఒక దశలో సమావేశ మందిరంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య వాదోపవాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో ముఖ్యంగా ప్రోటోకాల్ ఉల్లంఘన విషయం సంబంధించి జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అట్లాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు సంబంధించిన ఫోటోలను ముద్రించకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన ప్రారంభమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు చేయడం సర్వసాధారణంగా మారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కూడా ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. సీఎం డౌన్ అధికారులను డౌన్ అంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడే సమావేశ మందిరంలో బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఒక దశలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడికి ఉపక్రమించిన నేపథ్యంలో పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాల్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేశారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బయటకు పంపించినటువంటి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రం ఏమీ అనకపోవడం విచిత్రంగా అనిపించింది. మరోవైపు అధికారులు కూడా పెద్దగా దీని పట్ల స్పందించకపోవడం పట్ల ఎమ్మెల్యే హరీష్ రావు, అట్లాగే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం వరకు కూడా వివిధ శాఖలపై సమీక్షా సమావేశం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ పట్టణంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 3 దుకాణాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 3 దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంట్లో దాదాపు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టమైనట్టుగా భావిస్తున్నారు. నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తమకు పరిహారం ఇవ్వాలని చెప్పి ఆ దుకాణ యజమానులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.